ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తన 10వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు నీ యొక్క కుటుంబం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఏ తెగులు కూడాను నీ కుటుంబంలోనికి ప్రవేశించదు, ఏ అపాయము నిన్ను చుట్టుముట్టదు. నీ మార్గములన్నిటిలో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే ఇవన్నీ నీకెందుకు ఎప్పుడు వస్తాయి అనంటే, దేవుని యందు యథార్థముగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, నీవు కన్నులారా చూచుచుండగానే నీకు ఎటువంటి తెగులు కూడా నీ గుడుగుమంలోకి రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆనాడు మోషే కాలంలో తెగుళ్ళు ఇజ్రాయేలీల మీద కాకుండా ఐగుప్తీయుల మీద వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు ఎంతగానో దేవుని యొక్క కాపుదలను పొందుకున్నారు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలుని ఎంతగానో ప్రేమించాడు. అటువంటి ప్రేమను, అంతకు మించినటువంటి ప్రేమను ఈ దినమున దేవుడు నిన్ను నీ కుటుంబానికి ఉంచి ఆ యొక్క ప్రేమను పంచుతూ వస్తూ ఉన్నాడు. కనుకనే ఈ దినమున నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నిత్యము కాపాడుకుంటూనే వస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన కునుకేయకుండా, నిద్రపోకుండా ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క గడియ, ప్రతి ఒక్క క్షణము నీకు తోడయుండి నీకు సహాయం చేసుకుంటూ, నిన్ను ఆదరించుకుంటూ, నీకు ఆశ్రయాన్ని కలుగచేస్తూ వస్తున్నాడు. ఏ తెగులు, ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో తెగులతో బాధపడుతూ ఉన్నప్పటికీ ఎటువంటి తెగులు నీ యొక్క ఇంటిలోనికి ప్రవేశింపనీయకుండా దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని కంచి వేసి కాపాడి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా మీ యొక్క కాపుదల, తోడు, ఆదరణ ప్రతి ఒక్క కుటుంబానికి మీరు ఇస్తున్నందుకై, దయచేసినందుకై మీకు స్తోత్రం తండ్రి. చేస్తున్న ప్రయాణాల్లో తోడై నడిపించండి నాయన. మరలా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగిన సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాము యేసయ్య. సహాయం చేయండి తండ్రి. వివాహాలను జరిగించండి నాయన. అవమానాలను కొట్టివేసి సహాయం చేయండి తండ్రి. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకునేలాగున మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. బలహీనతల నుంచి విడుదల కలిగించండి దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. మంచి ఆరోగ్యంతో నింపండి, క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు యేసయ్య, అటు గర్భాలను తెరవండి యేసునామములో. సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, మనుషులకైతే ఏది నాయన ప్రతి ఒక్కటి అసాధ్యమే, కానీ నాయన మీకు ప్రతి ఒక్కటి నాయన సాధ్యమే కదా తండ్రి. అసాధ్యాన్ని సైతము సుసాధ్యం చేసి చూపించగల గొప్ప దేవుడవు నాయన నీవు. అద్భుత కార్యములు ప్రతి ఒక్క కుటుంబంలో జరిగించండి, ఆశ్చర్య కార్యములు జరిగించండి. వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నాయన వారు రెట్టింపు చేసుకున్నటకు గొప్ప దీవెనలు వారి జీవితంలో పొందుకోవటానికి సహాయం చేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.